ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 58:11 వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. సహోదరి సహోదరుడా, దేవుడు మనలను నిత్యము నడిపిస్తారు. కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనతో ఇలాగంటారు, దిగులు పడకు, నేను నీతో కూడా ఉంటాను, నీకు సహాయం చేస్తాను అని కొంతమంది మనతో అంటారు. కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదన మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు వారు కనిపించరు. అయితే మనుషులు ఈ లోకంలో కొంతకాలమే మనతో కూడా ఉంటారు. కానీ మనలను సృజించిన దేవుడైన యెహోవా ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన మనతో నిత్యం ఉంటాడు. దేవుడు నిత్యం మనలను ఎలాగ నడిపిస్తాడు? కీర్తన గ్రంథం 78వ కీర్తన 52వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. ఏమందంటే, కాపరి వలె, ఒక గొర్రెల కాపరి ఏ రీతిగా గొర్రెలను చక్కగా ముందు నడుస్తూ ఏ అపాయం రాకుండా వాటికి దాహాన్ని తీరుస్తూ, వాటికి పచ్చని గడ్డినిచ్చి ఆహారం ఇచ్చి ఏ రీతిగా సేద తీరుస్తూ నడిపిస్తాడో, అదే విధంగా దేవుడు కూడా ఒక కాపరి వలె నడిపిస్తాడు అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. అదే కీర్తనకారుడు ఎలాగా దేవుడు మనల్ని నడిపిస్తాడు అని అంటే, 73:24 వచనంలో ఆలోచన చెప్పి నడిపిస్తాడు. మంచి ఆలోచన ఇస్తాడు. నీ జీవితాన్ని గూర్చినటువంటి ఆలోచన, నీ పరిచర్య గూర్చినటువంటి ఆలోచన, నీ బిడ్డలను గూర్చినటువంటి ఆలోచన, నీ భవిష్యత్తు గూర్చినటువంటి ఆలోచన, నీ మీద దృష్టి నిలిపి శ్రేష్టమైనటువంటి ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆలోచనకర్త కనుక దేవుడు నడిపిస్తాడు. ఆయన ఎలా నడిపిస్తాడు అంటే, కీర్తన గ్రంథం 78:13లో ఒక చక్కని మాట ఉంది. ఏముందంటే, అడ్డులను తొలగించి నడిపిస్తాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఆటంకాలు గుండా వెళుతూ ఉన్నావా? శ్రమణ మార్గం గుండా వెళుతున్నావా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నావా? అనేక పోరాటం గుండా వెళుతూ ఉన్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు ఎటువంటి అడ్డులున్నా, ఆటంకాలున్నా వాటన్నిటిని తొలగించి దేవాతి దేవుడు నీతో కూడా ఉండి నిన్ను నడిపిస్తాడు. దేవుడు ఎలాగ నడిపిస్తాడు? 48వ కీర్తన 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆయన మరణము వరకు నడిపిస్తాడు. మనుషులు కొంతకాలమే మనతో ఉంటారని చెప్పాను. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, ప్రియులారా, ఈ భూమి మీద మనలో శ్వాస ఉండేంత వరకు ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అదే ప్రభు చెప్పాడు కదా, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉంటాను అని చెప్పాడు ఆయన. కనుక మనతో కూడా ఉంటాడు. మరణం వరకు మనకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తాడు. దిగులు పడకో, ధైర్యంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు, ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. కనుక ఈరోజు వాక్యం అంటూ ఉంది, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీతో కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఇస్తున్న వాగ్దానం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58:11 ప్రకారంగా నీ బిడ్డలకు నాయన ఒక కాపరిగా నడిపించయ్యా, ఆలోచనకర్తగా నడిపించు నాయన, ఆటంకాలు తొలగించి నడిపించయ్యా. ఈ భూమి మీద జీవించినంత కాలం తోడయ్యుండి నడిపించయ్యా. కుటుంబాన్ని దీవించండి, కలిగి ఉన్న సమస్తమును దీవించి సియోను నుండి దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా మీకు దేవుడు సంతోషంగా మార్చును గాక. ఆమేన్.